కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు కొన్ని రకాల పళ్ళు తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. అలాగే కొన్ని పండ్లను అవాయిడ్ కూడా చేయాలి. సో వాటి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. కిడ్నీల రాళ్లతో బాధపడే వారికి ఎంతో మేలు చేస్తుంది. కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా ఇది చూసుకుంటుంది. తర్వాత కీరదోసలో కూడా నీటి శాతం అధికంగా ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ బయటకు పంపించడానికి ఇది సహాయపడుతుంది. పుచ్చకాయలాగే తర్బూజా కూడా బాడీని హైడ్రేట్గా ఉంచేందుకు సహాయపడుతుంది. కిడ్నీ స్టోన్స్ ని కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడుతుంది. నారింజ పళ్ళలో విటమిన్ సితో పాటు సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ రాకుండా ఇది చూసుకుంటుంది. నిమ్మలో కూడా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. నిమ్మరసం తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్తో బాధపడే వారికి ఎంతో మేలు కలుగుతుంది. నెక్స్ట్ ద్రాక్ష పళ్ళలో కూడా సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా ద్రాక్ష పళ్ళు చూసుకుంటాయి. కివీలో విటమిన్ సి, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. కిడ్నీ స్టోన్స్ ని కంట్రోల్ చేయడానికి కివి సహాయపడుతుంది. నెక్స్ట్ అవాయిడ్ చేయాల్సిన పళ్ళలో దానిమ్మ ముఖ్యంగా చెప్పుకోవాలి. దానిమ్మ పళ్ళలో ఆక్సలేట్స్ ఉంటాయి. కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఏర్పడడానికి దారితీస్తాయి. అందువల్ల వీటిని తినకూడదు. జామ పండ్లలో కూడా ఆక్సలేట్స్ ఉంటాయి. అవి ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి కూడా కిడ్నీ స్టోన్స్ సమస్యలను పెంచుతాయి. అందువల్ల జామ పండ్లను కూడా తినకూడదు. కిడ్నీలో రాళ్ల సమస్య ఉన్నవారు కొన్ని రకాల పళ్ళు తినడం వల్ల ఎక్కువ ప్రయోజనం పొందవచ్చు. అలాగే కొన్ని పండ్లను అవాయిడ్ కూడా చేయాలి. సో వాటి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. కిడ్నీల రాళ్లతో బాధపడే వారికి ఎంతో మేలు చేస్తుంది. కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా ఇది చూసుకుంటుంది. తర్వాత కీరదోసలో కూడా నీటి శాతం అధికంగా ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ బయటకు పంపించడానికి ఇది సహాయపడుతుంది. పుచ్చకాయలాగే తర్బూజా కూడా బాడీని హైడ్రేట్గా ఉంచేందుకు సహాయపడుతుంది. కిడ్నీ స్టోన్స్ ని కంట్రోల్ చేసేందుకు ఉపయోగపడుతుంది. నారింజ పళ్ళలో విటమిన్ సితో పాటు సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. కిడ్నీ స్టోన్స్ రాకుండా ఇది చూసుకుంటుంది. నిమ్మలో కూడా సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. నిమ్మరసం తాగడం వల్ల కిడ్నీ స్టోన్స్తో బాధపడే వారికి ఎంతో మేలు కలుగుతుంది. నెక్స్ట్ ద్రాక్ష పళ్ళలో కూడా సిట్రిక్ యాసిడ్ ఉండడం వల్ల కిడ్నీ స్టోన్స్ ఏర్పడకుండా ద్రాక్ష పళ్ళు చూసుకుంటాయి. కివీలో విటమిన్ సి, కాల్షియం సమృద్ధిగా ఉంటాయి. కిడ్నీ స్టోన్స్ ని కంట్రోల్ చేయడానికి కివి సహాయపడుతుంది. నెక్స్ట్ అవాయిడ్ చేయాల్సిన పళ్ళలో దానిమ్మ ముఖ్యంగా చెప్పుకోవాలి. దానిమ్మ పళ్ళలో ఆక్సలేట్స్ ఉంటాయి. కాల్షియం ఆక్సలేట్ స్టోన్స్ ఏర్పడడానికి దారితీస్తాయి. అందువల్ల వీటిని తినకూడదు. జామ పండ్లలో కూడా ఆక్సలేట్స్ ఉంటాయి. అవి ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి కూడా కిడ్నీ స్టోన్స్ సమస్యలను పెంచుతాయి. అందువల్ల జామ పండ్లను కూడా తినకూడదు.